తెలుగు ఐపీఓ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్తే. ఈరోజు మనం సింబయాటిక్ ఫార్మా ల్యాబ్స్ లిమిటెడ్ ఐపీఓ గురించి, కంపెనీ ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ పెర్ఫార్మెన్స్ గురించి ఉంది. ఇది ఇది వచ్చేవంటే నేను చెప్తుంటే అది ఎప్పుడు పవర్ సాఫ్ట్వేర్ జనరేట్ చేసింది, మాన్యువల్ గా చేసింది కాదు. ఈ మరి మనం ఇచ్చిన మెట్రిక్స్ బట్టి ఈ కంపెనీ డిఫాల్టింగ్ కంపెనీ కింద కేటగరైజ్ చేసింది. ఎందుకు డిఫాల్టింగ్ కంపెనీ కింద కేటగరైజ్ చేస్తే మనం చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేస్తాము, హెల్త్ అనాలిసిస్ చూస్తాం. హెల్త్ అనాలిసిస్ లో సాల్వెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పాయి కదా. అది ఏం చేస్తుంది, మనకి ఏం చెప్తుంది, సస్టైనబిలిటీ అంటే కంపెనీ ఉంటుందా పోతుందా అని చెప్తుంది. ఇక్కడ అన్ని బాగుంటాయి, అన్ని మెట్రిక్స్ బాగున్నాయి కాబట్టి తీసుకున్నాం ప్రాబ్లం. ఇక్కడికి వచ్చేటప్పటికి లిక్విడ్ వచ్చేటప్పటికి కొంచెం నెగిటివ్ ఉంది. చెప్పేది లిక్విడ్ ఏం చేస్తుంది, సర్వైవల్ ఆఫ్ ది కంపెనీ గురించి చెప్తుంది. సో ఇక లిక్విడ్ ఏంటంటే కరెంట్ రేషియో ఇన్ జనరల్గా ఎంత ఉండాలంటే 1.33 ఉండాలి. అందులో 1 లోను 0.33 అనేది కంపెనీ తేవాల్సిన మార్జిన్ మనీ అనమాట. సో 1.33 ఉండాలి. ఎంత ఉంది, 0.92 ఉంది. అంటే టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 0.08 బ్యాంక్ లోన్స్ వాళ్ళు ఏం చేశారంటే డైవర్ట్ చేశారు. సో వేరే దానికి వాడేది, అది చూద్దాం ఎందుకు వాడారో చూద్దాము. సో ఇక్కడ వచ్చేటప్పటికి క్విక్ రేషియో 1 ఉండాలి, 0.47 ఉంది. ఎందుకంటే కొంత ఫండ్ డైవర్ట్ అయింది కాబట్టి. సో లిక్విడ్ పొజిషన్ అయితే కంపెనీ బాగలేదు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆపరేషనల్ ఎఫిషియన్సీ వచ్చేటప్పటికి ఒక గ్రాస్ మార్జిన్ బాగుంది. మిగతా అన్ని మా ఇన్వెంటరీ టర్న్ ఓవర్ మోడరేట్, అది 1.83 చూసారా మోడరేట్, మిగతా అన్ని నెగిటివ్. సో వర్కింగ్ క్యాపిటల్ మైనస్ ఉంది కదండి, నెగిటివ్ కదా, అందుకని ఈ వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ కూడా నెగిటివ్ వచ్చింది. సో ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ వచ్చేటప్పుడు ఇది నేను చెప్పే కదా, 0.92 ఉంది. వర్కింగ్ క్యాపిటల్ డైవర్ట్ చేశారని. ఇక్కడ ఫండ్స్ డైవర్షన్ 42 crores ఏం చేశారంటే వీళ్ళు వర్కింగ్ క్యాపిటల్ లోన్, బ్యాంక్ ఇచ్చిన లోన్ ఏం చేశారంటే తీసుకొని పోయి ఫిక్స్డ్ అసెట్స్ కొన్నారు. దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే వర్కింగ్ క్యాపిటల్ వేరే పర్పస్ గా వాడితే దానివల్ల ఇంపాక్ట్ ఉంటుంది, కంపెనీ రెగ్యులర్ ఆపరేషన్ ఇంపాక్ట్ ఉంటుంది, కంపెనీ దెబ్బతింటుంది కొన్ని రోజులకి. సో ఇది ఇంకోటి తెలుసా, ఇది ఇటు చేయడం అనేది బ్యాంక్ నామ్స్ ప్రకారం తప్పు. ఇంకోటి ఈ విధంగా చేయడం అనేది ఫ్రాడ్. అటు చేసేవాడిని ఫ్రాడ్స్టర్స్ అంటారు, కంపెనీని డిఫాల్టింగ్ కంపెనీ అంటారు. అందుకని ఈ కంపెనీని డిఫాల్టింగ్ కంపెనీ కింద మనం సారీ ఇది ఒకటి కాలం జేఏ ఫైనాన్షియల్ అనాలిసిస్ డిఫాల్టింగ్ కంపెనీ కింద కేటగరైజ్ చేసింది. షార్ట్ పవర్ అండ్ డ్రాయింగ్ పవర్. సో బ్యాంక్ నామ్స్ ప్రకారం వాళ్ళతో డ్రాయింగ్ పవర్ ఉండాలి. డ్రాయింగ్ పవర్ తక్కువ ఉంది, వాళ్ళ ఎలిజిబిలిటీ కంటే కూడా తక్కువ ఉంది. వాళ్ళు కంప్లీట్ గా మార్జిన్ మనీ అంటే అది చెప్పే కదా, 1.33లో 0.33 వర్కింగ్ క్యాపిటల్ మార్జిన్ మనీని అది కంప్లీట్ క్యాన్ అది. సో ఈ వర్కింగ్ క్యాపిటల్ అసలు వర్కింగ్ క్యాపిటల్ రూపాయి కూడా వాడకూడదు, ఈ వేరే పర్పస్ దేనికి వాడకూడదు, వాడితే దాని ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి అందుకే ఈ కంపెనీని సో డిఫాల్టింగ్ కంపెనీ కింద కేటగరైజ్ చేశారు. ప్రాఫిటబిలిటీ EBITDA 231.97, EBIT 178.69, PBT 153.36, PAT 108.7, cash profit 160.07, EPS 19.1, EBITDA margin 26.59, net profit margin 12.6, ROC 11.56, ROE 11.19, book value per share మాత్రం చాలా బాగుంది, 183.26. ఓల్డ్ కంపెనీ కదా. సో క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ చూడండి 174.59 crores ఉంది. నెట్ క్యాష్ ఫ్లో వచ్చి 16.35 మైనస్ అనమాట. సో మార్కెట్ వాల్యూ 988 అండి నార్మల్ ప్రైస్ ఇది. సో దాన్ని బేస్ చేసుకుంటే ప్రైస్ ఎర్నింగ్ రేషియో ఎంత వచ్చింది తెలుసా, 51.72. ఎంత రావాలి తెలుసా, 25 కంటే తక్కువ ఉండాలి. ఎంత వచ్చింది, 51.72. వాళ్ళు కొంచెం ఆశ ఎక్కువ ఉన్నట్టుంది అది. తర్వాత ప్రైస్ టు బుక్ వాల్యూ 5.39. ఎంత ఉండాలి, 3 కంటే కూడా తక్కువ ఉండాలి, 5.31. ఇది కూడా స్టాక్ ఓవర్ వాల్యూడ్. సో ఇంకోటి గ్రోత్ ఇండికేటర్స్ వచ్చేటప్పటికి ఒక 2 సేల్స్ గ్రోత్, ప్యాడ్ గ్రోత్ పాజిటివ్ ఉన్నాయి, మిగతావి నెగిటివ్ లేదా మోడరేట్ ఉన్నాయి. ఇది కంపెనీ ఫైనాన్షియల్ అనాలిసిస్, ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ది కంపెనీ. సో మీకు ఈ ఫైనాన్షియల్ అనాలిసిస్ చూసిన దానివల్ల ఏంటంటే కంపెనీ స్టేటస్ తెలిసింది. ఇదే మీరు ఫండమెంటల్ అనాలిసిస్ ఫాలో అవ్వకపోతే మీకు ఏమవుతుంది, ఈ కంపెనీ డిఫాల్టింగ్ కంపెనీయా హెల్దీ కంపెనీయా మీకు తెలియదు కదా. అందుకని ఎప్పుడు కూడా నేను ఏం చెప్తానంటే, మీకు ఇన్వెస్టర్స్ అందరికీ ఏం చెప్తానంటే ఫండమెంటల్ అనాలిసిస్ ఫాలో అవ్వండి. కేవలం మీరు ఫండమెంటల్ అనాలిసిస్ ఫాలో అవ్వకుండా కొన్ని లక్షల కోట్లు పోగొట్టుకుంటున్నారు. దయచేసి ఫండమెంటల్ అనాలిసిస్ ఫాలో అవ్వండి.
ఇది ఓకే. ఇప్పుడు మనము ఐపీఓ ప్రజెంటేషన్ చూద్దాం. ఇది ఐపీఓ ప్రజెంటేషన్ అండి. ఐపీఓ మనం రివ్యూ చేద్దాం. సో స్ట్రాంగ్ ఫార్మా బిజినెస్ ఐపీఓ వాల్యుయేషన్ మాత్రం టూ ఎక్స్పెన్సివ్ అండి. నేను ఇంతవరకు నా లైఫ్లో చూడలేదు. సింబాటిక్ ఫార్మా అనేది ఏంటంటే ఐపీఓ మార్కెట్ 1757 crores ఎంటర్ అవుతుంది, వస్తూ ఉంది. అందులో 938 నుంచి 988 రూపీస్ పర్ షేర్ ఫిక్స్ చేశారు. సో ఇది ఐపీఓ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? 24th August ఓపెన్ అయ్యి 27th August క్లోజ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ బిజినెస్ వచ్చేటప్పటికి మంచి ఎస్టాబ్లిష్డ్ ఫార్మాటికల్ బయోటెక్నికల్ మ్యానుఫ్యాక్చరర్, ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేసేది ఏపీఐస్, స్టెరాయిడ్ హార్మోనస్, న్యూట్రిషనల్ ఇంగ్రీడియంట్స్, స్పెషాలిటీ ఫార్మాటికల్ ప్రొడక్ట్స్, బ్యాక్వర్డ్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్, స్ట్రాంగ్ ప్రెజెన్స్. ఇక్కడ రెగ్యులేటరీ ఇంటర్నేషనల్ మార్కెట్ చాలా ఇది ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఏమున్నాయి? అప్రాక్సిమేట్ 585 metric tons. కెమికల్ సింథసిస్ కెపాసిటీ కూడా ఉంది. కస్టమర్స్ మల్టిపుల్ గ్లోబల్ మార్కెట్స్ కస్టమర్స్ ఉన్నారు. బెనిఫిట్స్ వచ్చేటప్పటికి చైనా +1 స్ట్రాటజీ, అది మనకు తెలియదండి, నేను చెప్తున్నాను. గ్లోబల్ ఫార్మాటికల్ అవుట్సోర్సింగ్, రైజింగ్ క్రానిక్ డిసీజెస్, గ్రోత్ ఇన్ న్యూట్రిసిటికల్స్, స్పెషలైజ్డ్ ఏపీఐ క్యాపబిలిటీస్ వచ్చేటప్పటికి పొటెన్షియల్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అవుతుందంట. ఓకే, ఇప్పుడు బిజినెస్ వెర్డిక్ట్ చూద్దాము. స్ట్రాంగ్ బిజినెస్ ఆపర్చునిటీ కాకపోతే అట్రాక్టివ్ ఇండస్ట్రీ టేల్విండ్స్. స్ట్రాంగ్ బిజినెస్ అట్రాక్టివిటీ ప్లస్ అట్రాక్టివ్ ఇండస్ట్రీ టేల్విండ్స్. ఐపీఓ స్ట్రక్చర్ వచ్చేటప్పటికి 1750 crores ఐపీఓ, అందులో ఫ్రెష్ ఇష్యూ 150 crores. ఓఎఫ్ఎస్ అంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ వాళ్ళు అమ్మే వాల్యూ వాళ్ళు ఎంతకు అమ్ముతున్నారంటే వాళ్ళ షేర్స్ 1607 crores వాళ్ళు ఫండ్ రైజ్ చేయాలని చూస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మేజర్ పోర్షన్ దేనికి పోతా ఉంది? ఓఎఫ్ఎస్ పోతుంది. ఫ్రెష్ ప్రొసీడ్స్ వచ్చేటప్పటికి 112 crores ఏంటంటే దేనికి వాడుతున్నారు? డెట్ రీపేమెంట్ వాళ్ళు వాడుతున్నారు. సో దీని గురించి మనము ఇక్కడ క్వశ్చన్ చూసారా? మొత్తం ఐపీఓ అంతా ఓఎఫ్ఎస్కి పోతే కంపెనీకి ఎంత వస్తుంది? ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? 112.5 crores ఏం చేస్తున్నారు? డెట్ రీపేమెంట్కి వాడుతున్నారు. సరే, దానివల్ల సపోజ్ ఇంట్రెస్ట్ రేట్ 10% అనుకున్నాము. 112.5 crores లోన్ రీపే చేసిన దానివల్ల వాళ్ళు 10% లెక్కన 11.2 crores మిగులుతుందండి ఇంట్రెస్ట్. దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ 30% తీసేసారు అనుకోండి, అరౌండ్ 8 crores వాళ్ళకి సంవత్సరానికి దీనివల్ల ఆదాయం పెరుగుతుంది. దీనివల్ల ఈ 112 కాకుండా ఇన్వెస్ట్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఇన్వెస్టర్స్ 1757 crores ఇన్వెస్ట్ చేస్తే కంపెనీకి 8 crores వస్తే కంపెనీ ఉంచుకుంటుంది. అది ఈపీఎస్ ఏం పెరుగుతుంది? ఆ ఈపీఎస్ని బట్టి ఇన్వెస్టర్స్కి మార్కెట్ ప్రైస్ ఏం పెరుగుతుంది? ఏ బెనిఫిట్ ఉంటుంది? నేను అడుగుతున్నాను, ఇన్వెస్టర్స్ ఉండేది వాళ్ళ ఉండే షేర్ హోల్డర్స్కి డబ్బులు ఇవ్వడానికా, లేకపోతే మీరు ఏమైనా రిటర్న్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారా? అది మీరు క్వశ్చన్ చేసుకోండి. వాళ్ళు చూసి ఎంత ధైర్యంగా ఎంత 988 రూపీస్ ఎంత పెట్టాడు, 988 రూపీస్ పెట్టారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చామంటే ప్రైజింగ్ రేషియో వచ్చి ఎంత అన్నారు? 51.72 అన్నారు. ఏ ధైర్యంతో వాళ్ళు ఇంతమంది ఆఫర్ ఫర్ షేర్ వస్తున్నారంటే ఒకటే, వాళ్ళకి బాగా తెలుసు అండి. ఏం తెలుసు? మీరు ఫండమెంటల్ అనాలిసిస్ ఫాలో అవ్వరు. ఎవరో చెప్పిన మాటలు ఫాలో అవుతారు, ఎవరో చెప్పిన రూమర్స్ ఫాలో అవుతారు, పరిస్థితులు పోయి ఇన్వెస్ట్ చేస్తారు. ఏమవుతుంది? లేకపోతే వాడికి ఎంత ధైర్యం లేకపోతే ఏ బేస్ మీద అంటే వాడు ఏమనుకుంటున్నాడు? అందరూ తెలివి తక్కువ వాడు అనుకుంటాడు. తెలివి తక్కువ వాడు కూడా కాదు, ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఫండమెంటల్స్ ఏమి చూడరు, బ్లైండ్గా ఇన్వెస్ట్ చేస్తారు, ఎవరైనా చెప్పేది మాట్లాడతారు. లేకపోతే ఏమన్నా అర్థం ఉందో చెప్పండి. మీరుండేది ఏదో కంపెనీలో ఇన్వెస్ట్ చేసి కంపెనీ 10 రూపాయలు సంపాదిస్తే మీ దాంట్లో నుంచి కొంత రిటర్న్స్ మీకు వస్తాయనుకుంటున్నారా? లేకపోతే ఓడెవడో ఉండే షేర్ హోల్డర్స్కి వాడికి మీరు 1607 crores బెనిఫిట్ ఇస్తారా? వాటికి 1607 crores కంపెనీ నెట్వర్క్ మొత్తం అందుకోండి, దాంట్లో సగం కూడా లేదు నేను అనుకోండి. అట్లాంటిది 1607 crores వాటికి ఇవ్వడం అంటే మీరు ఆలోచించుకోండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇంత ఇదే దోచుకోవడమేనండి. దీన్ని ఏమంటారంటే దోచుకోవడం అంటారు. మరి మీరు ఇవ్వడానికి రెడీగా ఉంటారు నాకు తెలియదు. కానీ ఇప్పుడు చెప్పే కదా, మొత్తం ఐపీఓ మొత్తం ఓఎఫ్ఎస్ పోతే కంపెనీకి వస్తుంది, ఇన్వెస్టర్స్కి ఎందుకు మిగులుతుంది? మీరుండే దేనికి? ఉండే షేర్ హోల్డర్స్కి ఎక్కువ రిటర్న్స్ ఇవ్వడానికా? గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇవ్వడానికా?
మీరు కష్టపడి సంపాదించిన డబ్బు అంతా దానికోసమా? ఏమో మీరు ఆలోచించుకోవాలి. ది హై ఐఫ్ మీ అంటే అర్థం ఏంటి? ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. వాళ్ళకు ఉండే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డింగ్ ఉంది కదా, దాన్ని అమ్ముకొని గుప్తంగా డబ్బులు జోబులు వేసుకొని వెళ్ళిపోతారు. మీరు ఏమైనా చేయగలుగుతారా? ఏమీ లేదు. ఎందుకంటే మనకు తెలియదు. ఒకసారి పబ్లిక్ ఇష్యూ పోయిన తర్వాత ఆ డబ్బులు ఏమైనా తెలియదు, కంపెనీ పోతుందో తెలియదు. వాడు రేపు ఏ డివిడెంట్ డిక్లేర్ చేయలేదు. మీరు ఏమైనా చేయగలరా? ఏమీ లేదు. అటువంటిప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని ఇన్వెస్ట్ చేయండి. కానీ మీరు ఫండమెంటల్ లాస్ ఫాలో అవ్వరు. ఏంటో మీ ఇష్టం. సో 988 అప్పర్ ప్రైస్ బ్యాండ్, ఈపీఎస్ 19.1, పిఈ వచ్చేది 51.7, పీబీ 5.34. అబ్నార్మల్ అండి, అబ్నార్మల్. సో ఒకవేళ ప్రొజెక్టెడ్ మన పిఈ తీసుకున్నా కూడా 39.79 వచ్చింది. ప్రొజెక్టెడ్ పీబీ వచ్చి 4.5, అది కూడా హై వాల్యూ. సో ఇప్పుడు కూడా ఏంటంటే కంపెనీ మేనేజ్మెంట్కి మంచి ఉద్దేశం ఉండాలి. ఉండాలి? ఇన్వెస్టర్స్ అనేవాడు మన పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. మన వల్ల వాళ్ళు మనకింత ఇన్వెస్ట్ చేసేటప్పుడు మన వల్ల వాళ్ళకు కూడా కొంత బెనిఫిట్ ఉండాలి అని వాళ్ళు ఏం చేయాలి? ఇది మనం ప్రైస్ ఎంత ఫిక్స్ చేయాలంటే, ప్రైస్ ఎర్నింగ్ రేషియో 25 లోపల వచ్చేట్టుగా ఉండాలి. ప్రైస్ టు బుక్ వాల్యూ 3 లోపల వచ్చేట్టుగా ఉంటే అప్పుడు మీకు ఏమవుతుందంటే లిస్టింగ్ అయినప్పుడు మీరు 25 వరకు చాలా మంది బయట వాళ్ళు కొంటారు, మీకు 10 రూపాయలు డబ్బులు వస్తాయి. అటు కాకుండా మొత్తం మాకే కావాలి మేమేం చూసుకుంటామంటే మరి మీరేం చేస్తున్నారు? వాడు మిమ్మల్ని చూస్తే వాళ్ళు ఫాలో అవుతున్నారో నాకు తెలియదు, కానీ సంహవ్ ఇట్లాంటి కంపెనీ మాత్రం దీన్ని ఏమంటారంటే చెప్పమంటారా? దోసుకోవడం. సో ది ప్రాబ్లం వచ్చిందంటే ఈవెన్ ఆఫ్టర్ ఇన్కార్పొరేటింగ్ గ్రోత్ అజంప్షన్స్ కూడా, అంటే ఏమి ఈ మనం ప్రొజెక్టెడ్ వాల్యూస్ తీసుకుంటే కూడా ప్రొజెక్టెడ్ పీరియడ్ 39.7, 4.53 వచ్చినా కూడా వాల్యుయేషన్ అనేది హై వాల్యూ, అగ్రెసివ్ వాల్యూ, నాట్ యాక్సెప్టబుల్. సో మై వ్యూ వచ్చామంటే నాట్ ఏ డీప్ వాల్యూ ఐపీఓ. ఫైనాన్షియల్ హెల్త్ వచ్చామంటే వాచ్ కేర్ఫుల్. మనం చూసాం కదా, డిఫాల్టింగ్ కంపెనీ వాళ్ళు వర్కింగ్, ఇంకోటి తెలుసా, డైవర్షన్ వర్కింగ్ క్యాపిటల్ బ్యాంక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి అగైనెస్ట్. అంటే బ్యాంకులో కూడా చేసేవాళ్ళు. సో ది వాల్యుయేషన్ బికమ్స్ మోర్. అంటే రిస్క్ ఇక్కడ రిస్క్ ఏమైనా చూద్దామా? ఫైనాన్షియల్ డిఫాల్ట్ కన్సర్న్, వర్కింగ్ క్యాపిటల్ డిప్లాయ్మెంట్, అంటే వర్కింగ్ క్యాపిటల్ డైవర్ట్ చేశారు. రిసీవబుల్స్ ఉండే మోర్ దాన్ 2 months ఉన్నాయి. లోన్స్ గ్యారంటీ, సబ్సిడీస్ కి లోన్ గ్యారంటీలు ఇచ్చారు. లాస్ మేకింగ్ సబ్సిడీ కంపెనీస్ అని లాస్ వస్తున్నాయి. అది కాకుండా కొన్ని సబ్సిడీ కంపెనీస్ నెట్ వర్త్ కంప్లీట్ గా ఎరోడ్ అయిపోయింది. తర్వాత ఉండే డెట్ అప్లికేషన్స్ ఉన్నాయి. తర్వాత ఎక్కువ రైట్ ఆఫ్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఏవి? సబ్సిడీలు వచ్చే లాసెస్ అన్ని రైట్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఉంది. సో అది కంపెనీ పరిస్థితి. సో ఇన్వెస్టర్స్ వచ్చేటికి ప్రీమియం వాల్యుయేషన్ ఎప్పుడు కూడా ప్రీమియం ఫైనాన్షియల్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తుంది, కానీ అది లేదు ఇక్కడ. సో ఎప్పుడైతే బ్యాలెన్స్ షీట్ క్యాష్ ఫ్లో రిస్క్స్ ఉన్నాయో 50+ పిఈ అనేది లిమిటెడ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. లిమిటెడ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కూడా కాదు, అసలు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ లేదు. టోటల్గా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ లేదు. మార్కెట్ సెంటిమెంట్. ది ఐపీఓ అట్రాక్టెడ్ సిగ్నిఫికెంట్ అటెన్షన్. ఎందుకంటే సింబాటిక్ మంచి పేరు ఉంది కాబట్టి ఇంకో చాలా మంది అటెన్షన్ ఇన్వైట్ చేసింది. కాకుండా చేతులు కాల్చుకునేది ఎవరు? మీరు ఇన్వెస్టర్స్. వాళ్ళు ఏం పోయి చెప్పండి, హాయిగా 1607 కోర్స్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. మేము చేయలేదు ఏమైనా ఉందా? ఏమి లేదు. సో గ్రే మార్కెట్ ఇండికేటర్స్ షుడ్ ఆల్సో బి ట్రీటెడ్. ఇక్కడ జనాలు ఏంటంటే గ్రే మార్కెట్ వెనకబడతారు. నాకు తెలిసి 50% ఆఫ్ ది లిస్టింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి లెస్ దాన్ ఫేస్ వాల్యూ కూడా ఉంటాయి. సరే, లెస్ దాన్ పర్టికల్ ప్రైస్ కూడా ఉంటాయి. వాళ్ళు ఫిక్స్ చేసిన ప్రైస్ కూడా ఉంటాయి. క్యాప్ ప్రైస్ కంటే కూడా తక్కువ ఉంటాయి, ఆఫర్ ప్రైస్ కంటే కూడా తక్కువ ఉంటాయి. సో కాబట్టి చాలా మంది జిఎంపీ ఒకటి ముందు అయితే జిఎంపీలో గెయిన్ కావాలంటే ముందు ఒకటి జాతకం చూపించుకోవాల్సింది. సో నెక్స్ట్ వచ్చేవంటే ఏది చూడాలంటే క్యూఏబి సబ్స్క్రిప్షన్ జరుగుతుందా, ఎన్ఐఏ సబ్స్క్రిప్షన్ ఓకేనా, రీటైల్ సబ్స్క్రిప్షన్. సో కొంచెం పబ్లిక్ ఏంటంటే ఇది ఎగ్జియాజ్ ఉన్నారు, ఎందుకంటే సింబయాటిక్ అని. సో దాని జిఎంపీ అనేది సెంటిమెంట్, తర్వాత మీ ఇష్టం.
ఇన్వెస్ట్మెంట్ స్కోర్ కార్డ్ వచ్చేటికి బిజినెస్ స్ట్రాంగ్, ఇండస్ట్రీ అట్రాక్టివ్, గ్లోబల్ ఆపర్చునిటీ పాజిటివ్, రెగ్యులేటరీ క్యాపబిలిటీ పాజిటివ్, ఐపీఓ స్ట్రక్చర్ ఓఎఫ్ఎస్ హెవీ, వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్, పిఈ 51.72, పీబీ 5.34, క్యాష్ ఫ్లో ఫైనాన్షియల్ రిస్క్ కన్సర్న్, మార్కెట్ సెంటిమెంట్ అవాయిడింగ్ చూడాలి అంటే ఇట్స్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ లో కాదండి, ఇట్స్ నెగిటివ్. సో ఫైనాన్షియల్ ఇన్వెస్టర్ వ్యూ వచ్చేటప్పటికి సింబాటిక్ ఫార్మా ఉంటుంది, బిజినెస్ క్వాలిటీ గుడ్, ఇండస్ట్రీ అవుట్లుక్ పాజిటివ్, వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్, ఫైనాన్షియల్ రిస్క్ హై, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ లో. సో ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే మే అవాయిడ్ ఆర్ వెయిట్ ఫర్ బెటర్ వాల్యుయేషన్. ఇది మా వ్యూ, మీ ఇష్టం, మీరు ఎట్లా చేయాలనేది మీరు ఆలోచించుకోండి. సింబాటిక్ ఏముంది, స్ట్రాంగ్ ఫార్మటికల్ బిజినెస్ ఉంది, అట్రాక్టివ్ లాంగ్ టర్మ్ ఇండస్ట్రీ ఇది ఉంది, కాకుంటే 51.7, 5.3 అనేది సో ఎక్స్పెన్సివ్. తర్వాత బోయఫెస్ అమౌంట్ హెవీ, మామూలు కూడా కాదు. వాళ్ళు అసలు వాళ్ళ ఉద్దేశం ఏందో నాకైతే, నేను కూడా వాళ్ళకి వేరే ఉద్దేశాలు ఏదో ఉన్నాయి, అంత అమౌంట్ రైజ్ చేస్తారంటే వాళ్ళకి ఏదో వేరే ఉద్దేశాలు ఉన్నాయి. అది అది నేను గురించి నేను మాట్లాడకూడదు, మీ ఇష్టం. సో క్లోజింగ్ చెప్తున్నామంటే గుడ్ బిజినెస్ అంటే అంతంత మాత్రాన గుడ్ ఇన్వెస్ట్మెంట్ కాదు. తర్వాత బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే బిజినెస్ కాదు, ప్రైజ్ యు ఆర్ పేయింగ్. మీరు పే చేసే ప్రైజ్కి తగ్గట్టు వర్త్ మీకు రిటర్న్స్ రావడానికి అవకాశం ఉన్నాయా లేదా, అది ఇంపార్టెంట్. సో ఇంక మామూలుగానే మీరు ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ అనేది మీ ఓన్ ఫైనాన్షియల్ గోల్స్ రిస్క్ మీద ఆధారపడి ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరు ఇది కానీ అనాలిసిస్ కానీ యూజ్ఫుల్ అనుకుంటే దయచేసి వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాతో కనెక్ట్ అయి ఉండండి. ఇంకా మీకు చాలా 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 అయిపోయి రిపోర్ట్ ఇస్తాము. మా ఉద్దేశం ఒకటి, ఇన్వెస్టర్ మాత్రం ఏ పరిస్థితుల్లో వాళ్ళ హార్డ్ అండ్ మనీ రాంగ్ కంపెనీ ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకోకూడదు. వీఆర్ హియర్ టు సేఫ్ గార్డ్ యువర్ హార్డ్ అండ్ మనీ.